రైట్. ఇందిరమ్మ ఇండ్లు. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది ఇవాళ. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నిన్న కూడా మనం ఒక వీడియో చేసినాం. చాలామంది ఫస్ట్ ఫేజ్కే దిక్కు లేదు, ఈ సెకండ్ ఫేజ్ ఏందిరమ్మ అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ అయితే చేసారు. వాస్తవానికి అయితే ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించిన వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. సో వాళ్ళు మొదటి విడత అయిపోయింది, రెండో విడతకు పోతున్నామని చెప్పేసి అయితే సర్కారు చెప్తుంది. జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం. సో మొదటి విడతలో ఎంత? 6,600 ఇండ్ల నిర్మాణం చేస్తారట. సో 6,600 ఇండ్లు మొదటి విడత. వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లుల చెల్లింపు. ఇవేమో ఇవన్నిటికి సంబంధించి వారంలోగా బిల్లుల చెల్లింపట. వారంలోగా బిల్లులు. వారం రోజుల లోపల మొదటి విడతలో ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయో ఈ మండలానికి ఒక విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక్కొక్క విలేజ్ని సెలెక్ట్ చేసిర్రో వాళ్ళకి ఎవరికైతే అవి ప్రొసీడింగ్లు కాపీలు ఇచ్చారు కదా చాలామందికి, ఆ కాపీలు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు రిలీజ్ అయితే వారం రోజుల లోపల. ఇక కొత్త జాబితాకు సంబంధించి అయితే కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్రెడీ ఇక ఈ సెకండ్ ఫేజ్ దానికి మళ్ళీ గ్రామ సభలు పెట్టుడు, ఈ ఎంక్వైరీ చేసుడు, ఈ దుకాణం లేవన్నట్టు. ప్రజాపాలనలో ఏదైతే అందరూ అప్లై చేసుకున్నారు కదా, ఇల్లు ఉన్నోడు లేనోడు, ఈడున్నోడు ఆడున్నోడు, కిరాయిలకు ఉన్నాడు, అందరం మనం అప్లై చేసుకున్నాం కదా. ఆ ప్రజాపాలన అప్లికేషన్లు బట్టే కలెక్టర్ల స్థాయిలోనే సెకండ్ ఫేజు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. సో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు అక్కడక్కడ మోడల్ హౌసెస్ నిర్మించారు చాలా ఊర్లలో. మొత్తం 562 గ్రామాల నుంచి 562 మొదటి విడతల 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు. 562. సో ఫస్ట్ విడతల 562 విలేజెస్ లబ్ధిదారులు ఎంత? 71,482 లబ్ధిదారులు. సో 562 విలేజ్లకి వెళ్ళి 71,482 మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలు అందజేసిరావు. ఇంతమందికి ఇచ్చిరా మరి నాకైతే ఐడియా లేదు. 71,482 మందికి ఈ లబ్ధిదారులకైతే ఆల్రెడీ వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చేసిరట. వారందరికీ మంజూరు పత్రం అందజేసింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరయ్యాయి. వీళ్ళంతా స్థలం ఉన్నోళ్ళే. ఈ 71,482 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సొంత జాగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఇక ఆ జాబితాలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించారు. వాటిలో నుంచి సుమారు 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 దరఖాస్తులు వచ్చినాయట. మొత్తం గ్రామీణ ప్రాంతంలో వచ్చిన దరఖాస్తులు ఎంత? 68,83,835 దరఖాస్తులు వచ్చినాయట గ్రామాల్లో. వాము గిన్ని ఇండ్లు ఉంటాయా? గతగానం ఉంటాయా? కష్టమే కానీ వాళ్ళు కట్టించేది వాళ్ళ ఈ తరంలో కాదు అది. జిహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 ఇది విలేజెస్లో. ఇది జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్లో ఎన్ని? 10,70,659. 10,70,659 ఏమో దరఖాస్తులు పట్టణ ప్రాంతం నుంచి వచ్చినాయి. మొత్తం 84.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. వాటిలో నుంచి 80.24 లక్షలు ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. సో వీరిలో 23 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయని, 23 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయి. 23 లక్షల ఇల్లు ఇస్తారా? అవుతుందా? 5 ఏళ్ళ సంవత్సరానికి 4-5 లక్షల ఇల్లు గట్టిగా కట్టుకుంటూ పోయినా కూడా 5 నాళ్ళు 20.
సో 21.50 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. వెంటనే వీటినే 3 విభాగాలుగా డివైడ్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత లబ్ధిదారుల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతల భాగంగా మిగతా వాటిని ప్రక్రియ పూర్తి చేయనట్టు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ జిల్లా మన దాని ఎవరు ఎమ్మెల్యేలు ఫైనల్ చేస్తారో, మంత్రులు ఫైనల్ చేస్తారో, ఇక్కడ ఎక్కడైతుందో ఈ లబ్ధిదారుల లిస్ట్ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అని చెప్పేసి చాలా ఆగమైనాం కదా. జిల్లా కలెక్టర్ అదే ఫైనల్ నిర్ణయం అట. జిల్లా కలెక్టర్దే ఫైనల్ ఏంది? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్ అదే ఫైనల్ నిర్ణయం. సో ఇది క్లియర్గా వినండి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలెక్టర్ల వద్దే ఉన్నాయి. వాటిలో నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జాబితాలను, లబ్ధిదారులను, అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయికి ఫైనల్ లిస్టు పంపిస్తున్నారు. రెండో విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి గృహ నిర్మాణ శాఖ ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి గృహ నిర్మాణ శాఖ ఒక్కొక్కటి పోతున్నాయట. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తిస్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. 3 దశలుగా లబ్ధిదారుల ఎంపిక అనేది కొనసాగబోతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో L1, L2, L3గా విభాగాలుగా కింద సెలెక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేశారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దలు, రేకులు, షెడ్లు ఉన్న వారిని ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L2లో పొందుపరిచారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ, సో మీకు ఇవన్నీ L1, L2, L3 గురించి గతంలోనే చెప్పిన, మీకు అర్థం కాని వాళ్ళకి మళ్ళొకసారి మళ్ళీ రిపీట్ చేస్తా, క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోలు దొరికాయి మీకు. ఇప్పుడు L1, L2, L3గా చేసినట్టు మీ అందరికీ తెలిసింది. L1 జాబితాలనేమో ఖాళీ జాగాతో పాటు ఖాళీ జాగా, సొంతం జాగా ఉండి ఆ జాగాలో గుడిసె, మొత్తమే ఇల్లు లేకపోయినా లేకపోతే దాంట్లో గుడిసె లేకపోతే మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్న వారినేమో ఈ L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని, మొత్తమే సొంత జాగా లేని వాళ్ళని L2లో పొందుపరిచారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. ఆల్రెడీ ఇల్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు L3 జాబితాలో చేర్చారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఓ యాప్ సైతం ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసింది. అలాగే ఇండ్ల నిర్మాణాల్లోనూ డబ్బులు పేమెంట్లోనూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాటిలైట్లో నమోదైన రికార్డుల ప్రకారమే 4 దశల్లో 5 లక్షల రూపాయల సాయాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. వారం రోజుల్లో మొదటి విడత బిల్లులు. సో వారం రోజుల లోపల మొదటి విడతకు సంబంధించిన బిల్లులు రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభంగా కాగా వాటికి సంబంధించి మొదటి విడత బిల్లును ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యేందుకు సమయం పడుతుండడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినట్టు తెలిపారు. ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకున్నాయని వెంటనే బిల్లులు చెల్లిస్తామని అయితే చెప్తున్నారు. దీనికి కారణం ఆల్రెడీ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 1,00,000 ఇండ్లకు మంజూరైతే వచ్చింది. దానికి 1,500 కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి. సో దాని ద్వారా ప్రభుత్వం మీద కొంత బడ్డెన్ పడే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడత దాదాపుగా పూర్తిగా వస్తుంది. బేస్మెంట్ల వరకు వచ్చినాయి. ఇవి ఒక గ్రామం 522 గ్రామాలకు సంబంధించి ఫస్ట్ విడతలు ఇచ్చినాయి మాత్రమే. 71,482 మంది లబ్ధిదారులకు మాత్రమైతే ఈ వారం రోజులలో పైసలు వస్తాయి. మిగతా లబ్ధిదారులు అయితే కొంచెం వేచి చూడాల్సిందే. కలెక్టర్ల స్థాయిలో ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతున్నట్టు ఒక్కొక్కటి పంపిస్తున్నట్టు. మరి మీ ఫైల్ ఎప్పుడు పోతుందో తెలియదు, మనకు క్లారిటీ లేదు. ఒక్కొక్కరి ఫైలు కలెక్టర్ ఫైనల్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వాళ్ళని పంపితే ఆయనకు అనుమానం వచ్చిన వాళ్ళని పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవి మళ్ళీ గృహ నిర్మాణ శాఖకు పంపిస్తారు. గృహ నిర్మాణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దగ్గర నుంచి అనుమతులు తీసుకొని అక్కడ నుంచి అయితే ఇల్లు కట్టే అవకాశం అవుతుంది. మొత్తంగా గ్రామ స్థాయిలో ఇళ్ళనేమో 68,73,835 దరఖాస్తులు వస్తే హైదరాబాద్లో 10,70,659 దరఖాస్తులు అయితే వచ్చినాయి. మొత్తంగా మొత్తం కలిపి 80,24,000 ఫైనల్ చేసిరు. 80 లక్షలకు పైగా దరఖాస్తులు అయితే ఫైనల్ చేసిరు. దాంట్లోకి వెళ్ళి 23 లక్షల మంది ఇండ్ల నిర్మాణాలకు రెడీగా ఉన్నారు. అంటే 23 లక్షల మందికి జాగాలు ఉన్నాయి, ఇండ్లు లేవు, వాళ్ళకి డబ్బులు కావాల్సింది. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.